పవన్ కళ్యాణ్ గారి ఫోటో మీద ప్రెస్ మీట్ లో చెప్పులతో దాడి. ఒకసారి చూడండి. నాకు చూపించడం ఇష్టం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని చెప్పులతో ఆయన ఫోటోని కొట్టినారు. ఎందుకు కొట్టినారు? కొట్టినోళ్ళకి కూడా తెలుసో లేదో నాకు డౌట్. ఎవరు కొట్టించినారు, వెనకాల ఏమైనా ఉన్నారా అనేది ప్రతి ఆంధ్ర పౌరుడు తెలుసుకోవాలి. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని తను తెలంగాణని తిట్టలేదు, తెలంగాణ ప్రజల్ని విమర్శించలేదు. తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అదే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగిలిన చిన్న ఏదైనా పార్టీలు ఉంటే అవి కావచ్చు, వాటిని ఒక్క మాట కూడా అనలేదు. ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేటటువంటి ఒక వ్యక్తి, ప్రొఫెసర్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా ఆంధ్ర పాలిటిక్స్ కి సంబంధించి. ఆయన తెలంగాణ వ్యక్తి. ఢిల్లీలో అమిత్ షా అని వెళ్లి కలిసి పవన్ కళ్యాణ్ జగన్ ని లోన వేయాలని చెప్పేసి చూస్తున్నాడు అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్. అమిత్ షా గారిని కలిసినాడు. అమిత్ షా గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు గారు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పినారు. సో మొత్తానికి అమిత్ షా గారిని కలిసింది జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయించడానికే ఆయన చెప్పినాడు. తర్వాత జనసేన పార్టీ రియాక్ట్ అయింది. 24 hours లో వెనక్కి తీసుకోమన్నారు కామెంట్స్. ఆయన తీసుకున్నాడు, చాప్టర్ క్లోజ్. తర్వాత ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చినాడు. ఆ తర్వాత ఇదే ప్రొఫెసర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళు మీడియా ఛానల్స్ లో పెద్ద కనిపించారు కానీ సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ టార్గెట్ చేసినారు. కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడినారు, లిల్లీ పుట్టు అంటూ, 5 పెళ్లిళ్ళు అంటూ మాట్లాడినారు, వ్యక్తిత్వాన్ని హననం చేసినారు. ఉప ముఖ్యమంత్రికి సంబంధించి అతను పదవికి సంబంధించి కూడా దారుణంగా మాట్లాడినారు. అయింది. ఆ తర్వాత కొన్ని మొక్కలు కూడా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి గురించి పక్క రాష్ట్రానికి అసలు ఈ ప్రెస్ మీట్ కను వీళ్ళు మాట్లాడిన దానికి ఎక్కడ కూడా సంబంధం ఉండదు, మాట్లాడినారు, అయిపోయింది అక్కడికి. ఆ తర్వాత నేను జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ పెట్టినారు. పెద్దగా ఎవరిని కూడా తిట్టలేదు, ఏదో ప్రెస్ మీట్ పెట్టి ముగించిపోయినారు. కట్ చేస్తే ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టు నోటుకు వచ్చింది మాట్లాడతా, ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేస్తా, ప్రెస్ క్లబ్ లో నీచాన్ని పవన్ కళ్యాణ్ గారి ఫోటో పట్టుకొని చెప్పులు తీసుకు నా కొడుకు అంటూ ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇది వీడియో. నాకు వీడియో ప్లే చేసి మీకు చూపించేంత ఇంట్రెస్ట్ నాకు లేదు. ఎందుకు లేదు? పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే రజాక్ పవన్ కళ్యాణ్ తప్పు చేసినాడు, చెప్పులతో కొట్టినారు తెలంగాణ ప్రజలు, రాళ్ళిసురు కొట్టినారు తెలంగాణ ప్రజలు అంటే ఐ వెల్కమ్. నేను దాన్ని వెల్కమ్ చేస్తాం. తప్పు చేసినాడు, తెలంగాణను ఉద్దేశించి తప్పుగా మాట్లాడినాడు, ప్రజల్ని తప్పుగా మాట్లాడినాడు, లేదంటే కనుక తెలంగాణకి ద్రోహం చేసినాడు, తెలంగాణ ప్రజలకు కోపం వచ్చి చేసినారంటే ఓకే, వాళ్ళ మనోభావాలు హట్ చేసినాడు పవన్. ఇప్పుడు ఎవడి మనోభావాలు హట్ చేసినాడు పవన్? ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడినారు ఫస్ట్. దానికి పవన్ కళ్యాణ్ కూడా ఏ ఎవిడెన్స్, ఇలాంటి బేస్లెస్ కామెంట్స్ ఎలా చేస్తారు మాత్రమే అడిగినాడు. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి గిఫ్ట్ చెప్పులతో సత్కారం, చెప్పులతో సన్మానం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం. వీళ్ళు తెలంగాణకి సంబంధించిన సామాన్య ప్రజలు అని అయితే నేను అనుకోవట్లేదు. మేబీ ఏదో మోటివ్ ఉంది, గట్టి మోటివ్ అయితే ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ కూడా మందుల సామ్యలట, చాలా దారుణంగా అయినటువంటి భాషను ఉపయోగించి ఆయన ఒకడు. నెక్స్ట్ ఎవరు? అనిరుద్ధ్ రెడ్డి అట, ఆయన కూడా ఎమ్మెల్యే అట. ఈ రోజు ఆయన కూడా కొంచెం గట్టిగానే మాట్లాడాడు. ఈ ఇద్దరిని పక్కన పెడితే తెలంగాణ అస్తిత్వం మీద ఏదో పవన్ కళ్యాణ్ గారు దెబ్బ కొట్టేస్తున్నాడు అన్నట్లు ఈ రోజు ఆయన మీద అటాక్ చేసిన, ఆయన మీద దారుణంగా టార్గెట్. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చర్యలు తీసుకు? ఆయన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి, తన వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా వీళ్ళు విధంగా చేసినందుకు మరి వాళ్ళ మీద ఎలాంటి కేసు అన్నా పెడతాడా? లేదంటే ఒక కత్తి మహేష్ వదిలేసినట్టు, ఒక శ్రీరెడ్డిని వదిలేసినట్టు అలా వదిలేస్తాడు? తెలియాలా ఏం చేస్తాడని తెలియాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకుడు. పవన్ కళ్యాణ్ ఈ రోజున ఈయన ఫోటోని తీసుకొని ఏదో కొడుతున్నట్టు సంబరపడుతున్నారు కదా. వీళ్ళలో ఎంతమంది ఎన్ని కోట్లు దానం చేసినారో తెలియదు కానీ ఇదే పవన్ కళ్యాణ్ తెలంగాణకి చాలా కోట్లు దానం చేసి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు దానం చేసినాడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దానం చేసినాడు, కష్టాలు వచ్చినప్పుడు దానం చేసినాడు, కన్నీళ్లు వచ్చినప్పుడు దానం చేసినాడు, నేనున్నానని చెప్పేసి భరోసా ఇచ్చినాడు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ ని ఇదే తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కావాలని టార్గెట్ గా చేసుకుని ఈ రోజున ఇలా కొట్టడం అయితే జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు సామాన్యుడైతే కాదు. ఈ రోజున ఆయన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, 2 రాష్ట్రాల్లో పార్టీ ఉన్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు. ఏం చేస్తారు అనేదే చూస్తానని. మనం ఇప్పుడు ఆయన అధికారంలో లేకపోతే కనుక డిఫెన్స్ మోడ్ లో నేను, లేదంటే అటాక్ మోడ్ లేదో కామెంట్లు పాస్ చేసేవాడిని. మా వాడిని మీరు ఇలా అంటారా, మా ఆంధ్రోడిని ఇలా అంటారా, మా ఆంధ్రోళ్ళ మీద మీ పెత్తనం ఏంటి, మా ఆంధ్రోళ్ళ మీద మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇలా చెప్పులు తీసుకుని కొట్టడం ఏంది, ఇలాగే తెలంగాణ లీడర్లు ఎవరి మీద ఇలా చేస్తే మా ఆంధ్రోళ్ళు మీరు ఊరుకుంటారా అని చెప్పేసి నేను మాట్లాడేటోండి. బట్ మాటల ద్వారా ఎందుకు? ఏదన్నా ఉంటే చేతుల ద్వారా చేయమనండి. వాళ్ళు చేతుల ద్వారా చేసి చూపించినారు కదా. వాళ్ళు మాటలు చేతులు క్రాస్ చేసినారు. మాటలు వద్దు, చేతుల ద్వారా ఏమైనా చేయగలుగుతారా? దీని వెనకాల ఉన్నది ఎవరు? ఈ సింపతి గేమ్స్ ఆడిస్తుంది ఎవరు? మరోసారి ఆంధ్ర వాళ్ళ పెత్తనం, ఆంధ్ర వాళ్ళు అది చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు ఇది చేస్తున్నారు, అది ఇది 10 ఏళ్ళు దాటిపోయింది కదా ఆంధ్ర తెలంగాణ విడిపోయి. ఇంకా ఆంధ్రోళ్ళ మీద ఏడుపులేందో నాకు అర్థం, ఆంధ్రోళ్ళ మీద ఏడుపులేందో మాకు అర్థం కాదు. ఈ ఆంధ్రాకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీలు సైతం కూడా ఆంధ్రాలో పార్టీలు పెట్టుకుని బతుకుతున్నటువంటి పరిస్థితి. అది వింత. ఆంధ్రాకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీలు కూడా ఆంధ్రాలో పెట్టుకుని బతుకుతుంది. కానీ వాళ్ళు ఆంధ్ర తెలంగాణ అంటే విభేదాలు. ఓకే సరే, ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద ఇలా దాడి జరిగింది. చాలా దారుణంగా దాడి చేసి మీరేమంటారు?
ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. గమ్మున ఊరుకుంటే మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోకపోతే గనక, పవన్ కళ్యాణ్ గారు మీరు చర్యలు తీసుకోకపోతే గనక, మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే గనక, మీ కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే గనక ఇంతోడం లేదు అంతోడం లేదు, ప్రతి ఒక్కడ మీద ఎక్కుతాడు. ప్రతి ఒక్కడ మీదెక్కి రోజు ఇంట్లాగే మాట్లాడతాడు. ఏముంది, ప్రెస్ క్లబ్ లో డబ్బులు ఇస్తారు, మైకులు పెట్టుకుంటారు, దుమ్మెత్తిపోతారు. అసలు వీళ్ళకి పవన్ కళ్యాణ్ చేసిన నష్టం ఏంది, ఆంధ్ర రాష్ట్రం చేసిన నష్టం ఏంది, వీళ్ళకి వచ్చిన బాధ ఏంది, వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది? ఒకడేమో అది గడగడంటాడు, ఒకడేమో ఇది గడగడంటాడు, ఒకటి కిందది గడగదంటాడు, ఒకటి పైది గడగకుండా అంటాడు. ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. వాళ్ళకి అక్కడ సాగుబడి అవుతుంది. మళ్ళీ చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ తీసుకుపోతే, దీని మీద ఆయన స్ట్రాంగ్ రియాక్షన్ లేకపోతే, చాలా స్ట్రాంగ్ రియాక్షన్ లేకపోతే అసమర్థునిగా భావిస్తారు, అసమర్థునిగా చూస్తారు. మీరు అధికారంలో లేకపోతే ఇది జరిగిందంటే మీ చేతులు ఏమీ లేదు కాబట్టి వాళ్ళు చేసినారు. మీరు అధికారంలో ఉండి కూడా ఇలా జరిగిందంటే బాధ్యులు మీరే. మీరేం తప్పు చేసినారని ఆయన అలా మాట్లాడినాడు. మీరేం తప్పు చేసినారని నిన్న ఆయన ఎవరో తెలంగాణకు సంబంధించిన జర్నలిస్ట్ అంట, పాసం యాదగిరి అంట, ఆయన మాట్లాడినటువంటి మాటలేంటి, ఆయన ఉపయోగించినటువంటి భాష ఏంటి? మిగిలిన వాళ్ళు కొంచెం క్రిటిసైజ్ చేసిపోయినారు. ఆయన వయసుకు కావచ్చు, ఆయనకు కావచ్చు, ఆయన నిన్న చేసినటువంటి దానికి మీ రియాక్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వచ్చి డైరెక్ట్ గా రంగంలోకి దిగి అక్కడ యుద్ధం చేయమని నేను చేయట్లేదు, బట్ బ్యాక్ ఎండ్ లో అయినా చేయండి ఏదో ఒకటి. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వైపు చూడాలంటే కనుక ఇది జరుగుతుంది అని ఒక ఫియర్ క్రియేట్ చేయండి. మంచితనంతో రాజకీయాలు ఇంకెన్నేళ్ళు చేస్తారు, మంచితనంతో ఇంకెంతకాలం చేస్తారు. మీ మంచితనాన్ని వాళ్ళు అసమర్థతగా భావించకూడదు కదా. ఒక ఆంధ్ర పౌరుడిగా మీరేం చేస్తారని చెప్పేసి నాకు తెలియాలి. పవన్ కళ్యాణ్ గారు మీరేం చేస్తారు, కూటమి ప్రభుత్వం మీరేం చేస్తారు? ప్రతిసారి ఇలా టార్గెట్ చేస్తా ఉన్నారు మిమ్మల్ని, ప్రతిసారి ఇలా రెచ్చగొడతా ఉన్నారు మిమ్మల్ని. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గెయిన్ అవుతుంది, మైలేజ్ వస్తుంది అనగానే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. జనసేన పార్టీ తెలంగాణలో మైలేజ్ వస్తుంది అనగానే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఏ రాజకీయ ఎజెండాలతో ఎవరు నడిపిస్తున్నాడో తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి కదా. అది సంగతి. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ని చెప్పులతో మరోసారి కొట్టి ఏం చేస్తారు? అభిప్రాయం ఏంటి? చెప్పులతో కొట్టించినారు, చెప్పండి అభిప్రాయం ఏంటి?